అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. దేవర సినిమా షూటింగ్ విరామ సమయంలో దిగిన ఫోటోను దేవర టీం ఎక్స్ వేదికగా పంచుకుంది. ఇక ఈ ఫోటోలో ఎన్టీఆర్ నడుముపై చేతులు వేసుకుని టీవీగా కనిపిస్తుండగా అతడితో పాటు డైరెక్టర్ కొరటాల శివ, కొరియోగ్రాఫర్ రాజు సుందరం కనిపిస్తున్నారు. ఇక దేవర టీం ప్రస్తుతం గోవాలో ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఒక పాట చిత్రీకరణలో భాగంగా టీం అక్కడికి వెళ్లినట్లు సమాచారం. మరోవైపు ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మే 20 జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆ రోజే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్, చాకో, నరేన్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణకే నిర్మిస్తున్నారు. ఏపీ మంత్రి రోజా జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన రోజా చిన్న వయసులోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టడం, చాలా ఏళ్లపాటు అగ్ర హీరోయిన్లలో ఒకరిగా కొనసాగడం అందరికీ తెలిసిందే. ఆ తరువాత రాజకీయ రంగంలోకి ప్రవేశించి టీడీపీలో కీలక బాధ్యతలను నిర్వహించడం, అనంతరం వైసీపీలోకి చేరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రి పదవిని చేపట్టడం జరిగాయి. రాజకీయాల్లో ఆమెకు ఒక ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉంది. ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడటం ఆమె నైజం. తన పార్టీని ఎవరైనా ఒక్క మాట అన్నా కూడా సహించలేని తత్వం ఆమెది. ఈ లక్షణాలన్నీ ఆమెను ఒక ప్రత్యేకమైన లీడర్గా నిలిపాయి. మరోవైపు ఆమె జీవితంపై పుస్తకం విడుదలైంది. రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి పేరుతో పబ్లిష్ అయిన ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రోజా భర్త ఆర్కే సెల్వమణితో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. దర్శకుడు లోకేష్ నటుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్ ఇనిమిల్ అనే మ్యూజిక్ ఆల్బమ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో నటీనటులుగా లోకేష్ కనగరాజ్, శృతి హాసన్ నటిస్తున్నారు. ఇక ఈ ఆల్బమ్ కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఇక ఈ ప్రోమోలో శృతి, లోకేష్ల కెమిస్ట్రీ అదుర్స్ అనిపిస్తోంది. అయితే ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది నిజంగా లోకేష్ కనగరాజేనా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం యువత ఆలోచనలు, ప్రేమ వివాహాలు, లివ్ ఇన్ రిలేషన్షిప్ల ఆధారంగా ఈ ఆల్బమ్ రానున్నట్లు తెలుస్తుండగా ఈ వీడియోకు మ్యూజిక్ అందించడంతో పాటు కాన్సెప్ట్ ను కూడా శృతి హాసనే డిజైన్ చేయడం విశేషం. ఇక ఈ పాటకు కమల్ హాసన్ లిరిక్స్ అందించగా ద్వారకేష్ ప్రభాకర్ దర్శకత్వం వహించారు. భూతద్దం భాస్కర్ నారాయణ చిత్రం పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. సస్పెన్స్, మిస్టరీ ఎలిమెంట్స్ తో సాగే ఈ థ్రిల్లింగ్ రైడ్ ను థియేటర్లో మిస్ అయిన వారు ఆహాలో ఎంజాయ్ చేయండి. మరి క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాలో రాశి సింగ్ కథానాయికగా నటించగా శివ కందుకూరి డిటెక్టివ్ భాస్కర్ నారాయణగా కనిపిస్తాడు. ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. దేవిశ్రీ ప్రసాద్, అరుణ్ కుమార్, వర్షిణి సౌందరరాజన్, షిఫీ, సురభి సంతోష్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రల్లో నటించారు. హీరోయిన్ అమలాపాల్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లి కాబోతున్నట్టు వెల్లడించింది. కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా తెలిపింది. ఒక చిన్న పాపను ఎత్తుకున్న ఫోటోను షేర్ చేసింది. 2 హ్యాపీ కిడ్స్ అని క్యాప్షన్ పెట్టింది. అమలాపాల్ తొలుత తమిళ దర్శకుడు విజయ్ని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆ తరువాత ఇద్దరూ విడిపోయారు. వాళ్లు విడిపోవడానికి గల కారణాలు ఎవరికీ తెలియదు. ఆ తరువాత అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుంది. జగత్ దేశాయిని పెళ్లాడింది. సినిమాల విషయానికి వస్తే అమలాపాల్ ప్రస్తుతం 3 మలయాళ సినిమాలు చేస్తోంది. సినీ స్టార్లకు రాజకీయాలపై మక్కువ ఎక్కువగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. దేశంలోని అన్ని భాషల సినీ నటులు రాజకీయాల్లో ఉన్నారు. తమిళనాడులో అయితే పొలిటికల్ క్రేజ్ మరింత ఎక్కువగా ఉంటుంది. తాజాగా సీనియర్ నటి రాధిక లోక్సభ ఎన్నికల బరిలో నిలిచారు. బీజేపీ ప్రకటించిన 4వ జాబితాలో ఆమె స్థానం దక్కించుకున్నారు. తమిళనాడులోని విరుద్ నగర్ నుంచి ఆమె పోటీ చేయబోతున్నారు. రాధిక భర్త శరత్ కుమార్ ఇటీవలే తన పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూర్ నుంచి పోటీ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ గవర్నర్ తమిళిసై చెన్నై సౌత్ నుంచి బరిలోకి దిగుతున్నారు. స్వామివారి సేవలో పాల్గొన్న సమయంలో తీసిన ఓ వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది నటి జాన్వీ కపూర్. తిరుమల యాత్ర ఎలా జరిగిందో అందులో వివరించిందామె. చెన్నైలోని జాన్వీ కపూర్ ఇంటి నుంచి కారులో 3 గంటల ప్రయాణం తరువాత తిరుమల చేరుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ తరువాత జాన్వీ బంధువులతో కలిసి నడకదారిన తిరుమల చేరుకున్నామని తెలిపింది.
ఈ క్రమంలో మోకాళ్ల మిట్ట వద్ద జాన్వీ శిఖర్ మోకాళ్లపై మెట్లెక్కారు. దాదాపు 50 సార్లు తాను ఇక్కడికి వచ్చినట్లు తెలియజేసింది. ఈ దేవాలయం అంటే తనకెంతో ఇష్టమని కూడా ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం జాన్వీ 2 బడా తెలుగు సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రం కాగా మరొకటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్తో. ఈ మూవీని ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. బుధవారం ఈ చిత్రం పూజా కార్యక్రమం జరుపుకుంది. ఈ కార్యక్రమం అనంతరం జాన్వీ తన తండ్రి బోనీ కపూర్ తో కలిసి చెర్రీ నివాసానికి వెళ్లింది. అక్కడ దర్శకుడు బుచ్చిబాబుతో పాటు ఇతర చిత్ర యూనిట్ తో కలిసి కొద్దిసేపు సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలను జాన్వీ కపూర్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఎన్నికల సమయంలో తనకు ఊపిరి తీసుకోవాలన్నా భయమేస్తోందని స్టార్ హీరో రజనీకాంత్ సరదా కామెంట్స్ చేశారు. తాజాగా ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. గతంలో కావేరీ ఆస్పత్రి ఎక్కడా అని ఎవరినైనా అడిగితే కమల్ హాసన్ వాళ్ల ఇంటి దగ్గర అని చెప్పేవాళ్లు. ఇప్పుడు కమల్ హాసన్ వాళ్ల ఇల్లు కావేరీ ఆస్పత్రి దగ్గర అని చెబుతున్నారు. ఇది సాధారణంగా చెబుతున్నానంతే. మళ్లీ నాకు కమల్కు విభేదాలున్నాయని రాయకండి. మీడియా వాళ్లు ఉంటే మాట్లాడాలంటే సంకోచిస్తున్నాను. ఈ కెమెరాలన్నీ చూస్తుంటే భయమేస్తోంది. అసలే ఎన్నికల సమయం. నేనిప్పుడు ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతున్నాను అని సరదా కామెంట్స్ చేశారు. గతంలో తాను అనేక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకున్నట్టు చెప్పిన రజనీ వారి వల్లే తాను ఇప్పుడిలా హాయిగా ఉన్నట్టు తెలిపారు. నటి అనుష్క ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో సోషల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఘాటీలో నటిస్తోంది. ముంబైలో జరిగిన అమెజాన్ ప్రైమ్ ఈవెంట్లో మూవీ ప్రీ లుక్ లాంచ్ చేశారు. ఈ లుక్ ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కు సంబంధించిన అప్డేట్ అందర్నీ షాక్ కు గురి చేస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం ఘాటీ 20 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందట. అంటే ఈ ఫిగర్ టైప్ 2 హీరోలు అందుకునే మార్కుకు సమానమన్నమాట. నేరస్తురాలిగా మారిన బాధితురాలు ప్రతీకారాన్ని ఎలా తీర్చుకుందనే నేపథ్యంలో సినిమా సాగనుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకముందే ప్రీ పోస్ట్ రిలీజ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడుపోయి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఘాటీ మూవీని యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న జిమ్లో చెమటోడుస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జిమ్ ట్రైనర్ సమక్షంలో తన ఫిట్నెస్ ను పెంచుకునే పనిలో రష్మిక కనిపించింది. తన వర్కౌట్స్ కు సంబంధించిన వీడియోను రష్మిక తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీనిపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. రష్మిక ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉంది. తాజాగా షూటింగ్ సెట్ లో ఉన్న ఆమె లుక్ లీక్ కావడంతో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ లీక్ అయిన ఫోటోలో శ్రీవల్లి పాత్రలో నటిస్తోన్న రష్మిక ఎరుపు రంగు చీరలో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో అందంగా కనిపించింది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 15వ తేదీన విడుదల కానుంది. అటు పుష్ప మూవీతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన రష్మిక ఇటీవల విడుదలైన యానిమల్ చిత్రంతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ మూవీకి సీక్వెల్ గా రానున్న యానిమల్ పార్క్ లోనూ ఛాన్స్ కొట్టేసింది. ఈ విషయాన్ని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే వెల్లడించారు. సీక్వెల్ తో రష్మికను కంటిన్యూ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక తెలుగులో ప్రస్తుతం రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ సినిమాలలో రష్మిక నటిస్తోంది. దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే అది పక్కా బ్లాక్ బస్టర్ అనే అని సినీ ప్రియులంతా ఆశిస్తూ ఉంటారు. అయితే ఈయన దర్శకత్వంలో చివరిగా తెరకెక్కించిన చిత్రం RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్లతో తెరకెక్కించిన ఈ సినిమా 2021లో విడుదలై బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డును గెలుచుకుంది. ఇటీవలే జపాన్లో ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు. ఇక స్క్రీనింగ్ కోసం రాజమౌళి కుటుంబం జపాన్ వెళ్లి అక్కడి ప్రజలతో కలిసి సినిమా చూసింది. ఈ కార్యక్రమం అనంతరం జపాన్లోనే పలు ప్రాంతాలలో పర్యటన చేస్తుంది రాజమౌళి కుటుంబం. ఇదిలా ఉంటే RRR సినిమా జపాన్లో అరుదైన ఘనతను దక్కించుకుంది. ఈ విషయాన్ని రాజమౌళి ఎక్స్ వేదికగా తెలుపుతూ 110 ఏండ్ల చరిత్ర కలిగిన తకరాజుకా సంస్థ RRR సినిమాను ఒక సంగీత నాటకంగా తీర్చిదిద్దటం మాకు గర్వంగా ఉంది. ఈ సినిమాను నాటకంగా స్వీకరించినందుకు జపనీస్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీ స్పందన చూసి మేము ఉప్పొంగిపోతున్నాం. ఈ నాటకం ప్రదర్శించిన అమ్మాయిల ఉత్సాహం, ప్రతిభకి వాళ్ళని ఎంత పొగిడినా తక్కువే. అరిగాటో గోజమైసు అంటూ రాజమౌళి రాసుకొచ్చాడు.
యోగా ఫిట్నెస్కు అత్యంత ప్రాధాన్యతన ఇచ్చే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి వాస్తవానికి ఫుడ్ లవర్. ఆమె ఇన్స్టాగ్రామ్ టైమ్ లైన్ చూసినా ఈ విషయం వెల్లడవుతుంది. ఇక లేటెస్ట్గా ఓ షూటింగ్ స్పాట్లో లంచ్ సీన్కు సంబంధించిన వీడియో శిల్పా శెట్టి ఎంతటి భోజన ప్రియురాలో తేటతెల్లం చేస్తుంది. 45 నిమిషాల్లో లంచ్ సిద్ధమని తెలియగానే శిల్పా నాకు బోండా వడ ఉండాలి, నా దగ్గర రవ్వ దోశ ఉండాలి, నాకు సాంబార్ కావాలి, నా దగ్గర పెరుగన్నం ఉండాలి, కరకరలాడే ఇడ్లీ ఉండాలి, ఇంకా పనియారం కూడా ఉండాలంటూ తనకు కావలసిన డిష్ల చిట్టా బయట పెట్టడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక అక్కడితో ఆఖరి శిల్ప కుల్ఫీ ఉంటే తనకది కావాలని పాన్ గురించి గుర్తు చేస్తూ పాన్ తప్పనిసరని చెబుతుంది. ఆపై ఎవరో వీడియో రికార్డ్ చేస్తున్నారని తెలిసి ఆమె బిగ్గరగా నవ్వుతుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులతో పాటు టాలీవుడ్ సినీ ప్రియులంతా ప్రస్తుతం ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898 సైన్స్ ఫిక్షన్ జానర్లో వస్తున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ఉండగా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకోనే, దిశా పటానీ, పశుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారతీయ పురాతన ఇతిహాసం మహాభారతం కాలం నుంచి ప్రారంభమై 2898 సంవత్సరంతో పూర్తయ్యే స్టోరీతో ఈ మూవీ రానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా మే 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే మూవీ నుంచి విడుదలైన గ్లిమ్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. రీసెంట్గా మూవీ నుంచి ప్రభాస్ క్యారెక్టర్ను మేకర్స్ రివీల్ చేసిన విషయం తెలిసిందే. భైరవ పాత్రలో ప్రభాస్ కనిపించనుండగా కాశీ బ్యాక్ డ్రాప్ లో ఉన్న ఈ ఫోటో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ప్రభాస్ పాత్రపై చిత్ర నిర్మాత స్వప్న దత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నోవైటాల్ హోటల్లో జరుగుతున్న సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న స్వప్న దత్ కల్కి 2898 మూవీ గురించి మాట్లాడుతూ విడుదలైన తర్వాత భైరవ పాత్ర చాలా కాలం పాటు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతుంది అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఈ వీడియోను ప్రభాస్ ఫ్యాన్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఆ కోవలోనే 2012 మార్చి 23న విడుదలై యూత్ఫుల్ ఎంటర్టైనర్ కుర్రకారుని ఆకట్టుకుని సంచలన విజయం సాధించిన చిత్రం ఈ రోజుల్లో చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. సినిమా విడుదలైన 12 సంవత్సరాలకు మళ్లీ అదే రోజు అంటే మార్చి 23నే ఈ చిత్రం రిలీజ్ కావడం విశేషం. ఎన్నో సంచలనాలకు తెరలేపిన ట్రెండ్ సెట్టర్ ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ను మళ్లీ చూడాలని అందరూ కోరుకుంటున్నారు. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్పై క్రియేటివ్ దర్శకుడు మారుతి డైరెక్షన్లో వచ్చిన సినిమా ఈ రోజుల్లో. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ సినిమా ఈ నెల 28న పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ భాషల్లో థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమాను బెన్యామిన్ రాసిన గోడ్ డేస్ నవల ఆధారంగా అవార్డు విన్నింగ్ డైరెక్టర్ బ్లెస్సీ రూపొందించారు. విజువల్ రొమాన్స్ బ్యానర్ ఈ సినిమాను మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుగా భారీ బడ్జెట్తో నిర్మించింది. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ది గోట్ లైఫ్ సినిమాను తెలుగు స్టేట్స్లో రిలీజ్ చేస్తుంది. ఇవాళ ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, డైరెక్టర్ బ్లెస్సీ, హాలీవుడ్ యాక్టర్ జిమ్మీ జీన్ లూయిస్, మైత్రి నుంచి నిర్మాత వై రవిశంకర్, శశి పాల్గొన్నారు. నమస్కారం. మీరు చెప్పిన అడుగు జాడల్లోనే నడిచిన వ్యక్తుల్లో నేను నాకు శిష్యుడు లాంటి స్నేహితుడు. అవార్డు తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది దైవ సంకల్పం కావచ్చు, కానీ రాష్ట్రపతి అవార్డే అల్టిమేట్ అనుకుంటే, లేదా గిన్నీస్ బుక్ లో ఎక్కడమే అల్టిమేట్ అనుకుంటే, ఆ తర్వాత మనం చేసే కార్యక్రమాన్ని అయిపోతుంది. దాని వెనకాల ఎన్ని కష్టాలు పడ్డారు ప్రత్యక్ష సాక్షుల్లో నింపడం. హరిని కీర్తించే నా నాలుక నరుని కీర్తించదు అన్నాడు. ఇప్పుడు ఆ మాట అంటే చంపేస్తాడా రాజు అంటే చంపిన పర్వాలేదు. భగవద్గీతని దేశకాల జాత్యాదులకు అతీతంగా మనిషి ఎలా ప్రవర్తించాలి, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి, అలా ఉంటే మనిషి ఎలా పవర్ఫుల్ అవుతాడు. రియల్ హీరో అంటే అర్థం అది. ధర్మాన్ని ఆచరించేవాడు హీరో, ధర్మాన్ని యాక్ట్ చేసేవాడు హీరో అవుతాడు. ఆ సినిమా స్క్రీన్ మీద వరకు యాక్ట్ చేస్తారు. అదే రియల్ లైఫ్ లో కూడా వచ్చేసింది అనుకోండి, వాళ్ళు రియల్ హీరోస్ అవుతారు. రియల్ హీరోస్ కాదు. గీత నేర్చుకోండి, రాత మార్చుకోండి, ఇంటింట గీతా జ్యోతుల్ని వెలిగించండి. ఏంటది దానికి నియంత్రణ లేదని, దానికి సెన్సార్ లేదని, అడిగేవాడు లేదని, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడి, పైగా అసలు పావడు కంటే హీనమైన భాషలో మాట్లాడుతూ నీ జీవితాన్ని భగవద్గీతకి అంకితం చేయడం ఏంటది?
అడిగే స్థితి నుంచి అడుక్కునే స్థితికి తీసుకొచ్చాడు కృష్ణ పరమాత్మ. అసలు నా అహానికి, నా నేచర్కి చాలా విరుద్ధం సురేష్. అలానే భగవద్గీతలకు వచ్చిన తర్వాత నేను అడుక్కోవడం మొదలుపెట్టాను, స్వామి ఈ షెడ్యూల్ తీరు, ఏమన్నా 10 మందికి చెప్పి ఏదైనా సహాయం చేయించాను. కోట్ల రూపాయలకి పడగలెత్తే విధంగా కోట్ల రూపాయలు తీసుకుంటాను. ఈ అహంకారం, నేను కోట్లకి పడగలెత్తాను, నేను లక్షల కోట్లకి పడగెత్తాను, అవసరమైతే నేను ఈ దేశాన్ని సైతం నేను కొనేయగలను అనుకునే అంబానీ సైతం ఒక దశలో కింద కూర్చుని కొడుకు స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు నేను ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెట్టాను, నా ఆస్తి మొత్తం ఖర్చు పెట్టాను కానీ నేను సిద్ధంగా ఉన్నాను, వీడి హెల్త్ బాగుండలేదు అని అనుకుంటే బాగు చేయించగలుగుతున్నాడా? ఏంటది? ఏది మన చేతిలో ఉన్నట్టు, ఏది అహంకారం ఉన్నట్టు, ఏది నేను అని అనుకోవాలి, నేను అనుకుంటే అన్ని చేసేయగలగాలి కదా. ప్రశ్న ఏం స్వామి, నేను ఇది హ్యాపీగా ఉన్న జీవితంలోంచి ఎందులోకి వచ్చి నాకేంటి నన్ను ఇలా అవమానించండి, నన్ను దొంగలాగా ప్రశ్నించండి. మూర్ఖత్వం అది, అజ్ఞానం అది. ఎక్కడో సమ్ పాయింట్ ఆఫ్ టైంలో రియలైజేషన్ వస్తుంది, కానీ ఆ వచ్చే టైంకి అది ఎర్లీగా వస్తే వాడు యోగి, వాడు జ్ఞాని, వాడు మహానుభావుడు. అది లేట్గా వస్తే అయిపోయింది జీవితం. నాలుగు ఉంది కదా అని ఇష్టం మాట్లాడుతున్నావు, నువ్వు ఏ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నావు, నువ్వు రా అకౌంట్ లోకి తెలుసు. మోదీ గారిని మీరు బాగా ఇప్పుడు చాలా సమయంలో చూశారు. ప్రభుత్వాలు మారినా ఇంకోటైనా కొంచెం దీని మీద కొంచెం చిన్న చూపుగా ఉంటుంది. వాట్ ఈస్ మోడీ అంటే 76 సంవత్సరాల రామ జన్మభూమి వివాదాన్ని పరిష్కరించి భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన పరమ దైవభక్తుడు, దేశభక్తుడు మోడీ. అతను కాకపోతే మోడీ చేసే అవకాశం లేదు. కేసీఆర్ గారు లేచి నిలబడి ఆ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు మారిపోయింది, అది ఇంతవరకు ఏంటి జరగలేదు. నేను చాలా చోట్ల కూడా చెప్పాను, ట్యాంక్ బండ్ మీద అనేక సార్లు నేను ఆఫర్ చేసుకోవడానికి. ఇలాగే కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా? మా మత సిద్ధాంతాల ప్రకారం స్త్రీ పురుషులు సమానం కాదు, స్త్రీలు పిల్లల కండానికి మాత్రమే పనికొస్తారు అని చెప్తున్నారు వాళ్ళు. ముక్కలు ఖండాలు విభజించి ముక్కలు చేసి నరికి పారేసి ఈ పార్టీలు ఇతర దేశాలకు అమ్మేస్తున్నారు. సిగ్గుండాలి మనం హిందువులకి. యాక్చువల్గా 28th of March ఆల్ ఓవర్ ఏపీ అండ్ తెలంగాణ రిలీజ్ చేస్తున్నామండి. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్స్ టు అవర్ పృథ్వీరాజ్ సార్ అండ్ ద ప్రొడ్యూసర్ సార్ అండ్ అవర్ డైరెక్టర్ బ్లెస్సీ సార్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి బ్రిలియంట్ ఫిలింని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నందుకు ఇక్కడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వీ ఫీల్ ఇట్ యాజ్ ప్రివిలేజ్. అలాగే సినిమాని ఎంతో కష్టపడి అరౌండ్ 80 crore బడ్జెట్తో చేశారు. మలయాళంలో బ్యూటీ ఆఫ్ మలయాళం ఫిలిం సార్, మనం 50 కోట్లలో చేసే సినిమాని వాళ్ళు 25 కోట్లలో 50 crore ఫిలిం కెన్ బి మేడ్ ఇన్ 25 crores విత్ ద సేమ్ క్వాలిటీ అని చూపించగలిగే ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అండ్ ప్యాషన్ మలయాళం ఇండస్ట్రీలో ఉంది. అలాగే సార్ స్పెండింగ్ 80 crores ఆన్ దిస్ ఫిలిం ఈజ్ ఈక్వలెంట్ టు సంథింగ్ 100+ లాగా. అంటే అంత టెక్నికల్ వాల్యూస్ మీద లొకేషన్స్ మనం చూస్తుంటే మన ఫోటోగ్రఫీయే కానీ మిక్సింగ్ రసూల్ పూగుట్టి గారు ఆస్కార్ అవార్డు విన్నర్ రెహమాన్ గారు బిగ్ టెక్నీషియన్స్ అందరూ రోపిన్ అయ్యారు. అండ్ ద హార్డ్ వర్క్ దే హ్యావ్ పుట్ ఇన్ టు దిస్ ఫిలిం ఆల్మోస్ట్ డైరెక్టర్ సార్ బ్లెస్సీ గారు 16 years of his hard work has been put into this film. Sir, that is really, really great, Andy. And at least for you, this film has to become a big blockbuster. చాలా అద్భుతంగా అని చెప్తున్నారండి వన్ హూ వాచ్ ద ఫిలిం వే బ్యాక్ ఇన్ మన కోచిన్లో చూసిన వాళ్ళందరూ కూడా. సో విజువల్స్ను ఆ సాంగ్స్ కూడా చాలా పెద్ద హిట్ అయింది కేరళలో.
నాకైతే ఎటువంటి డౌట్ లేదు, డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్దగా చేస్తుందని నమ్మకం ఉంది. అందులో ఈ మధ్య మనోళ్ళు అసలుకి కంటెంట్ వెరైటీగా కావాలని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరికీ మన ఈ గోట్ లైఫే ఆన్సరు. డెఫినెట్గా వన్స్ అగైన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్ ఏ బ్యూటిఫుల్ న్యూ ఎక్స్పీరియన్స్ ఫిలిం విత్ గోట్ లైఫ్ అండి. Yeah, I mean, it was a great experience to be part of the Goat Life's team and movie. For me, it's my very first time doing an Indian production, and I'm very grateful to be introduced to the Indian audience by this project here, The Goat Life, because it's a unbelievable story, true story. And I play a character, the character of Kadri, who's, you know, sort of as Mr. Blessy will say, like a Moses. He's an angel. He's a God sent for the character of Najib, and he finds a way to lead him to the light. So it's a powerful character, and I'm very grateful to be able to play that. And during that production, I've met some incredible cast and crew. You know, the technicians were amazing, even though we were filming in conditions that were not very easy. We were in the deserts of Algeria and Jordan, and I had the pleasure to work with Raj, who is our lead, and he did an amazing job. Transformation was quite incredible, and to be able to be led by our director as well was quite something, because it was extremely challenging for everybody, but specifically for him. అక్కడ లోకల్ పీపుల్ అడిగాము అసలు ఏంటి ఈ సినిమా ఏంది అని అన్నప్పుడు ప్రతి ఒక్కరు చెప్పారు, సార్ ఈ సినిమా ఇట్ వెంట్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ ఇన్ కేరళ, సో దే ఫీల్ దట్ దిస్ బుక్ ఈస్ వెరీ వెరీ స్పెషల్ ఫర్ దెమ్. ఆ బుక్ దే హవ్ లెర్న్డ్ దట్ దే స్టడీ, ఎవ్రీబడి స్టడీ దట్ బుక్. సో బికాస్ దట్ ఈస్ దేర్ లైఫ్లో ఇది ఈ బుక్ చదివిన ప్రతి ఒక్కరు కూడా మనకి భగవద్గీత ఎలాగో దట్ కేరళ పీపుల్ ఆల్ ఫెల్ట్ దట్ ఈస్ లైక్ భగవద్గీత. సో లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఎలా ఎదుర్కొని దాన్ని ఎలా ఓవర్కమ్ అయ్యారనేదే ఈ సినిమా. I loved very much Telugu language, but because it's very close to Malayalam, but I don't know to speak in Tamil, Telugu, but I try to speak in the next time in Telugu also. And thank you very much for this function, and I think I request your all support for this film. Thank you. The difference being Varadaraja Mannaran Salar is entirely Prashant Neil's imagination. Najib and Aadjivitam is real life. I don't know how many of you know this, but this is a true life story. Najib is alive and well amongst us today, and the book was written from his first person account of what he went through. The ordeal he had to suffer in the early 90s when he went to the Gulf in search of a better life. The book was written by Benjamin. In 2008, it was published. And immediately it became a smash hit. Like all over Kerala, people were talking only about that one book. And in about 1 month, all of us, all actors, directors, everybody was like, Aadjivitam, we have to somehow get the rights. We have to try and make a film. As destiny would have it, the one filmmaker who managed to get the rights is Blessy sir. And as destiny would have it, Blessy sir thought I should play Najib. He came to me with the film in 2009. I committed this film in early 2009. So almost 16 years ago, I committed this film. So in 2009 itself, when Blessy sir told me about the film, his vision was so grand, so big, it was actually impossible to do something like that from Malayalam in 2009. Because that kind of budget and canvas was unthinkable in Malayalam back then. It took us 10 years. It took us 10 years till 2018 to finally be able to start shoot. In those 10 years,
fortunately, luckily, a lot of things changed. Cinema evolved. The Malayalam film industry grew exponentially. And although even in 2018 and today, this film is a very, very big financial risk, but we had reached a position where we can now think of doing a film like this. We can dream of doing a film like this. So we started shooting in 2018. And because the character required a physical transformation from the lead protagonist, which I am playing, we decided to approach it in a way where I will put on a lot of weight. So I put on a lot of weight for the film in the beginning, so that when I lose weight, the change will be very, drastic. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.